హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ప్రకృతి సహకరిస్తే వర్షం ఆగిపోతే ఒక బ్లాక్ బస్టర్ క్లాష్ చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్సీబీ ఆడబోతోంది. అండ్ ఎలా గెలవాలి, ఎంత మార్జిన్తో గెలవాలి అనే విషయం అందరికీ తెలుసు. మరి గెలిచే విధంగా ఉండాలి అంటే మ్యాచ్ జరగాలి, మ్యాచ్ జరిగే విధంగా ఉండాలంటే వర్షం ఆగాలి. వెదర్ రిపోర్ట్ గడియ గడికి మారిపోతూ ఉంది. సో ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతోంది, రకరకాలుగా ఈ మ్యాచ్ని కుదిస్తారా, ఫుల్ మ్యాచ్ జరుగుతుందా, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ 3 మ్యాచ్లు ఉన్నాయి ఐపీఎల్లో. ఆ 3 మ్యాచ్ల్లో అఫ్కోర్స్ లాస్ట్ 2 మ్యాచ్లు టాప్ 2 పొజిషన్స్ ఏవి అని డిసైడ్ చేయడానికి కూడా బాగా అది ఆ మ్యాచ్లోనే సరిపోతుంది, ఆ స్టడీ అక్కడే సరిపోతుంది. ఈ మ్యాచ్ అనేది 2 మదగజాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది. దానికి కారణం ఏంటి అంటే ఆర్సీబీస్ రైజ్ గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. రజత్ పట్టిదార్ అండ్ క్యామరన్ గ్రీన్ ఎలాగైతే ఆ టర్న్ అరౌండ్ స్క్రిప్ట్ చేశారో మనం మాట్లాడుకున్నాం. టర్న్ అరౌండ్ చేసి మంచి ఊపు మీద ఉన్న టీంతో సిఎస్కే ఆడబోతుంది. సో ఎప్పుడన్నా కూడా ఒక ఊపు మీద ఉన్న టీంతో ఆడాలి అంటే కనుక కాస్త జాగ్రత్తగా ఆడాలి, ఆచితూచి ఆడాలి. ఆచితూచి ఆడే ప్రయత్నంలో మనకు కనిపించని లోపాలు ఎదుటి వాళ్ళ టీంకి కనిపించేస్తాయి. సో ఆర్సీబీ అదే హోప్తో ఉంది. ఎక్కడన్నా సిఎస్కే కొంచెం ఓవర్ కాషియస్ గాను వెళ్ళి సరే ఇలా ఆడదాం అనే ఒక ప్రక్రియలో మనకి ఏమన్నా వాళ్ళు వదిలేస్తారా, ఈజ్ దర్ ఎనీ అదర్ వీక్నెస్ అంటే మామూలుగా ప్లాన్ చేసుకుంటాం తెలుస్తుంది. ఓకే ఈ ప్లేయర్కి ఈ వీక్నెస్ ఉంది, ఈ ప్లేయర్కి అది ఉంది, ఇది ప్లాన్ చేసుకుంటారు. బట్ యాక్షన్లో ఉండగా కూడా కొన్ని వీక్నెస్లు బయటపడతాయి. అవే నాకౌట్ మ్యాచ్ల్లో డిఫరెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం ఇంతకుముందే చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎక్కడెక్కడ ఎటువంటి విధంగా డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి. సో ఈ యాక్షన్ ప్లేలో ఎక్కడన్నా ఏమన్నా బయటకు వస్తుందని ఆర్సీబీ చూస్తూ ఉంటుంది. సిఎస్కే ఆన్ ది అదర్ హ్యాండ్, ఎస్ వాళ్ళకు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలని ఉంటుంది, వాళ్ళకు కూడా గెలవాలని ఉంటుంది. వాళ్ళు కూడా ఎలాగైనా సరే 16 పాయింట్స్ తెచ్చుకుందాం అనే ప్రయత్నం చేస్తారు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం విత్ దెమ్, 16 రాకపోయినా పర్వాలేదు, 14 వచ్చి నెట్ రన్ రేట్లో తేడాలు ఉన్నా మేము ముందుకెళ్ళిపోతాం అనే ఆలోచనలో సిఎస్కే ఉన్నా ప్రమాదం జరగచ్చు. సో ఎందుకంటే ఇమీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎట్టేసి 20 ఓవర్లో 200 కొట్టారనుకుందాం ఆర్సీబీ, మనం కొట్టాల్సింది 20 ఓవర్లో 183 కదా అనే ఆలోచనలో ఉన్నప్పుడు ప్రమాదంలోకి పడచ్చు. ముందు 200 గురించి ఏం చేయాలి, వికెట్ పడిపోయిన తర్వాత ఓకే అన్నట్టుగా ఆడాలి. సో అటువంటి విధానంలో ఎక్కడ ఏమన్నా ఒక ఈ మ్యాచ్ మీద గ్రిప్ ఏమైనా వదిలేస్తారని సిఎస్కేకి ఒక ఆలోచన ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ బౌలింగ్ అనేది పూర్తి స్థాయిలో రెడీగా ఉందా, వాళ్ళ బ్యాటింగ్ అనేది రుతురాజ్ గైక్వాడ్, డారెల్ మిచెల్, టు ఎన్ ఎక్స్టెంట్ శివం దూబే కాకుండా సరిగ్గా రెడీగా కనిపిస్తోందా అనేది కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. మోయిన్ అలీ ఈజ్ నాట్ హియర్, విల్ జాక్స్ ఈజ్ నాట్ దేర్, వాళ్ళిద్దరు లేరు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. అండ్ ఆర్సీబీకి ఎస్ టర్న్ అరౌండ్లో మనం పట్టిదార్ అండ్ క్యామరన్ గ్రీన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. బట్ దట్ ఇన్నింగ్స్ ఏదైతే వచ్చిందో గుజరాత్ టైటన్స్కి అగేన్స్ట్గా 200 చేజ్ చేయడం 16 ఓవర్స్లో, దట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్. అది విల్ జాక్స్, అది కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క టర్న్ అరౌండ్ స్క్రిప్ట్కి ఉపయోగపడింది. సో అతను లేకపోవడం అనేది పెద్ద లోటే. బట్ అగైన్ మ్యాక్స్వెల్ వస్తున్నాడు. మ్యాక్స్వెల్ బాగా ఆడాడంటే కనుక ఇట్స్ అ వెరీ 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 బిగ్ ప్లస్. జనరల్గా మనం మాట్లాడుకుంటే మ్యాక్స్వెల్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఇన్ ది నాకౌట్స్. ఆస్ట్రేలియాకి ఆడినప్పుడు ఐపీఎల్ ఎప్పుడు కూడా నాకౌట్లో అతని ప్రతిభ చూపించలేదు. కానీ దిస్ మైట్ జస్ట్ బీ ద కేస్ ఫర్. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఈ సీజన్లో అతను కొట్టింది లేదు, ఏమీ చేయలేదు, డ్రాప్ అయ్యాడు, తనే డ్రాప్ అయిపోతా అన్నాడు, ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ డ్రాప్ అయ్యాడు, ఇప్పుడు టీంలోకి రాబోతున్నాడు. టీంలోకి వచ్చినప్పుడు ఈ రోల్లో ఎట్లా ఆడబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, నేను అతన్ని గనక తగులుకున్నాడంటే ఈ కెన్ వెల్ బీ ది డిఫరెన్స్. ఆ విషయం చెన్నై సూపర్ కింగ్స్కి బాగా తెలుసు, ఆర్సీబీకి కూడా బాగా తెలుసు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే ఫిలాసఫీని ఖచ్చితంగా ఇక్కడ మనం ఆమోదయోగ్యంగా వాడేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక మస్ట్ విన్ గేమ్, ఇది ఒక నాకౌట్ గేమ్. సరే మీరు డిబేట్ చేయొచ్చు, ఓడిపోయిన టీం కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది, ఎట్లా నాకౌటే. ఆ 18 రన్ల తేడా ఏదైతే ఉందో ఈ 18 మేన ఏ జట్టుకి హెల్ప్ అవుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు మన టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా సిఎస్కే గురించి మాట్లాడుకుందాం. విజిటింగ్ టీం మోయిన్ అలీ వెళ్ళిపోయాడు. సో దట్స్ అ బిగ్ లాస్. ఎందుకంటే బ్యాటర్గా అతను చాలా అద్భుతమైన రీతిలో కాంట్రిబ్యూట్ చేశాడు లాస్ట్ 2-3 గేమ్స్లో. సో ఆ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మోయిన్ అలీ యాజ్ అ బ్యాటర్ విల్ బి మిస్డ్. ఆల్రెడీ వాళ్ళ కాన్వే లేడు. సో ఇటువంటి నేపథ్యంలో డెఫినెట్లీ మోయిన్ అలీస్ ప్రెజెన్స్ విల్ బి మిస్డ్. మోయిన్ అలీస్ ఇటువంటి ఒకవేళ అటువంటి సర్ఫేస్ మీద ఆడాలంటే ఒక కరణ్ శర్మ బౌలింగ్ వేస్తున్నా, లేకపోతే ఇంకెవరైనా బౌలింగ్ వేస్తున్నా, ట్రూ బౌన్స్తో మంచిగా ఆడేవాడు. సో మోయిన్ అలీ ఈజ్ అ బిగ్ మిస్. కానీ మోయిన్ అలీ మిస్ అవుతున్నప్పుడు ఎవరుంటారు, ఎవరుండరు, ఎటువంటి వాళ్ళని తీసుకొస్తారని కూడా పెద్ద క్వశ్చన్.
సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ దే కెన్ థింక్ ఆఫ్ అజింక్య రహాణెని తీసుకొచ్చి ఆడించే అవకాశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి. బట్ ద పాయింట్ ఇయర్ ఈజ్ రుతురాజ్ అండ్ రచిన్ రవీంద్ర షుడ్ ఓపెన్. మీరు రాణేని మిచెల్ని 1 down 2 downలో ఆడించుకోవచ్చు, బట్ ఓపెన్ చేసేది మాత్రం ఇక్కడ రహాణే అండ్ రచిన్ రవీంద్ర అవ్వాలి. ఇది ఐఎమ్ టాకింగ్ వెన్ ఇట్ ఈస్ అ 20 over సినారీ. ఒకవేళ మ్యాచ్ తగ్గుతూ వచ్చింది ఏంటి అనేది 2 నిమిషాలు మాట్లాడుకుందాం. సో దాని తర్వాత ఎలాగో మీకు శివం దూబే ఉన్నాడు, ఆ తర్వాత మీకు రిజ్వీ, జడేజా, ధోని, శార్దుల్ ఠాకూర్ దాకా కూడా కాస్త బ్యాటింగ్, తుషార్ దేశపాండే కూడా కొంచెం బ్యాటింగ్ చేయగలడు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు శాంట్నర్ని తీసుకొస్తారా మోయిన్ అలీ ప్లేస్లో, ఎక్స్ట్రా స్పిన్ స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. బికాస్ హీ కెన్ ఆల్సో బ్యాట్, అది బాగా హెల్ప్ అవుతుంది. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నా కూడా బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఆ ఒక ప్లాయ్ తీసుకొస్తారా అనేది చూడాలి. ఎందుకంటే సిఎస్కే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఇస్ డిస్టర్బ్డ్. పతిరన్నా లేడు, ముస్తఫిజుర్ లేడు, గ్లీసన్ని నమ్ముతారా లేదా గ్లీసన్ తెచ్చుకుంటారా, ఎల్ నాట్ బి సర్ప్రైజ్. ఒకవేళ సరే గ్లీసన్ వస్తే మనకి హెల్ప్ అవుతుంది అండ్ అని అనుకుంటే కనుక నో సర్ప్రైజెస్ దేర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఓవర్లు కుదిస్తున్నాయంటే కనుక గ్లీసన్ రావడమే బెటర్ అనుకుంటారు చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకంటే దేర్ ప్రైమరీ బౌలర్స్ ఆర్ శార్దుల్ అండ్ తుషార్ దేశపాండే. సిమర్జీత్ సింగ్ బాగా వేసాడు, బట్ మళ్ళీ అతని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాల్సిన అవసరం. పంజాబ్కి అగేన్స్ట్గా బాగా వేసాడు, జీటీకి అగేన్స్ట్గా బాగా రన్లు ఇచ్చాడు, మళ్ళీ ఆ తర్వాత గేమ్లో అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేసాడు ఆర్ఆర్కి అగేన్స్ట్గా. అండ్ ఇప్పుడు ఆర్సీబీకి అగేన్స్ట్గా అది చేయగలడా అనేది చూడాలి. సో దిస్ లుక్స్ లైక్ దేర్ టీమ్. ఆర్సీబీ విషయానికి వస్తే విల్ జాక్స్ ప్లేస్లో మీరు స్ట్రైట్గా మ్యాక్స్వెల్ని తెచ్చేయండి అండ్ ఫాఫ్, విరాట్ కోహ్లీ, ప్రాబబ్లీ క్యామరన్ గ్రీన్, ఆ తర్వాత రజత్ పటిదార్, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్. దిస్ ఇస్ వాట్ దేర్ టీమ్ విల్ లుక్ లైక్. అండ్ దాని తర్వాత వాళ్ళ దగ్గర దినేష్ కార్తిక్ ఉన్నాడు, కరణ్ శర్మ ఉన్నాడు. వాళ్ళు స్వప్నిల్ యూజ్ చేసుకుంటే స్వప్నిల్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక అనుజ్ రావత్ అంటే అనుజ్ రావత్, సుయాష్ అంటే సుయాష్. వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సిరాజ్, వైశాఖ్, యష్ దయాల్, లాకీ ఫర్గ్యూసన్ ఆర్ దేర్ బౌలర్స్. సో వాళ్ళ టీం కూడా సెట్గా కనిపిస్తుంది. నో దిస్ ఈజ్ అ 20 over సినారియో కేస్. ఎక్కడైతే వర్షం పడి ఇబ్బందులు రాకుండా ఉంటే దిస్ ఈస్ ద లైనప్ దట్ దే షుడ్ లుక్ ఎట్. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే కనుక ఇరు జట్లు కూడా సరి సమానమైన వనరులు, రిసోర్సెస్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఆర్సీబీ హెస్ గాట్ సూపర్ బ్యాటింగ్ లైనప్ అండ్ అందులో మీకు విరాట్ ఇస్ ఇన్ ఫుల్ ఫ్లో, ఫాఫ్ బాగానే ఆడుతున్నాడు, గ్రీన్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నాడు, రాపా ఆదర కొడుతున్నాడు. సో దే హ్యావ్ ద టాప్ 4 డూయింగ్ రియలీ వెల్. తర్వాత బాటమ్ కాంట్రిబ్యూషన్ మీకు డీకే కూడా అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఉంది ఇవ్వండి. సో దే హ్యావ్ 5 batters who can contribute terrifically well. సో వాళ్ళ ఆ అడ్వాంటేజ్ని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటారు. యాజ్ ది ఓవర్స్ రెడ్యూస్ థింగ్స్ విల్ గెట్ కాంప్లికేటెడ్. ఎవరికి ఎక్కువ శాతం ఆర్సీబీ. దానికి కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 over మ్యాచ్ కాస్త 5 overల మ్యాచ్ అయింది అనుకోండి. 5 oversలో ఒకవేళ చెన్నై కనుక లేటెస్ట్ ఒక 70 కొట్టింది, వీళ్ళు కానీ 3.1 oversలో కొట్టాలి. 3.1 oversలో 70 కొట్టడం ఎంత కష్టం ఆలోచించుకోండి. అదే చెన్నై 5 oversలో 60 కొట్టింది అనుకోండి, 3.1లో 60 కొట్టాలి. స్టిల్ ఇట్ ఈస్ టఫ్. సో ఇలాంటి ఒక సమీకరణాలు అనేవి కనిపిస్తుంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు వేరీ. ఎందుకు అనుకుంటే కనుక మీకు టార్గెట్ పెరుగుతున్న కొద్దీ మీకు ఆ బాల్స్ డిఫరెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. దట్ ఈస్ హౌ నెట్ రన్ రేట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఇప్పుడు మన నెట్ రన్ రేట్ ఏంటంటే 20 oversలో కనుక సిఎస్కే 200 కొడితే వీళ్ళు 18.1లో కొట్టాలి. 200 కన్నా ఎక్కువ కొట్టారంటే 18.2, 18.3లో కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి ఒక బేసిక్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. విచ్ ఇస్ అది షార్ట్కి మ్యాచ్కి బాల్కి కూడా మారచ్చు. 3.1 నుంచి 3.4 లోపల ఎప్పుడైనా గెలవచ్చు. 1 run డిఫరెన్సా, 2 run డిఫరెన్సా, 3 run డిఫరెన్సా, 6 run డిఫరెన్సా అనేవి 3.1 to 3.4, 18.1 to 18.4గా ఉన్నాయి. సో ఆ మ్యాథమెటిక్స్లోకి అంత దగ్గరగా వెళ్తే కనుక మ్యాచ్ ఉంటుంది కానీ మ్యాచ్ కనిపి. సో దాని గురించి కాసేపు ఆగండి. పాయింట్ హియర్ ఈజ్ ఓవర్లు కుదిస్తున్న కొద్దీ మీకు తక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్లో మీరు అదే స్కోర్ కొట్టాలి, విచ్ ఈస్ టఫ్ ఫర్ ఆర్సీబీ. అందుకని దే వుడ్ ఎక్స్పెక్ట్ అ లాంగర్ డ్యూరేషన్ మ్యాచ్. ఆన్ ద ఫ్లిప్ సైడ్ సిఎస్కే కూడా ఓవర్లు కుదిస్తే కష్టం, వాళ్ళ దగ్గర బౌలర్ లేరు. శార్దుల్, దేశపాండే వాళ్ళు బాగా బౌలింగ్ వేస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇఫ్ దే హ్యావ్ అ బ్యాడ్ డే సిమర్జిత్ని కొట్టే అవకాశాలు గట్టిగా ఉన్నాయి, స్పిన్నర్ని కొట్టే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. తీక్షణ, శాంట్నర్, జడేజాని పెట్టుకుని బౌలింగ్ వేస్తారా, లేదా వీళ్ళ చేత బౌలింగ్ వేస్తారా, లేదా గ్లీసర్ని తీసుకొస్తారా? దే డు నాట్ హ్యావ్ అ ప్లాన్ ఫర్ 5 overs or 6 overs or 8 over మ్యాచ్. వాళ్ళకు కూడా మోర్ దెన్ 15 over మ్యాచ్ కావాలి. మోర్ దెన్ 15 over మ్యాచ్ జరిగితే కంట్రోల్ చేసే స్పిన్నర్స్కి కాస్త ఎక్కువ ఓవర్లు వేసే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ వాట్ సిఎస్కే వాంట్స్. ఆర్సీబీ కూడా ఎక్కువ మ్యాచ్ ఉండడమే కావాలి. బట్ అగైన్ యాజ్ ఐ హావ్ సెడ్, వాళ్ళు 18.1 లేదా 11 balls to 6 8 balls ఉండగా కొట్టాలని ఒక ఆలోచన, లేదంటే కనుక 18 runsతో గెలవాలని ఆలోచన, ఇట్ బికమ్స్ అ లిటిల్ మోర్ టాక్సింగ్ ఫర్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే అబ్జర్వ్ చేసుకుని పార్ స్కోర్ కనుక ఒక 180, 190 ఉందనుకుందాం. పార్ స్కోర్
180 సరిపోదు, మనకు కాస్త ఎక్స్ట్రా కొట్టాలి, ఎందుకంటే వీళ్ళు 172 ఈజీగా వచ్చేస్తారు, 180 ఈజీగా వచ్చేస్తారని ఇంకో ఎక్స్ట్రా 15-20 రన్స్ కొట్టే ప్రయత్నంలో వాళ్ళ స్కోర్ ఇంకా తగ్గే ప్రమాదం కూడా ఉంది. సో ఆ ఎక్స్ట్రా చేసే ప్రక్రియలో ప్రమాదంలో పడేది ఆర్సీబీ అయితే, కొంచెం తక్కువ ఉన్నా సరిపోతుందని ఒక అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయే నేచర్లో ప్రమాదంలో పడేది సిఎస్కే. సో ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎ మ్యాచ్, బట్ చాలా చాలా సమీకరణాలు ఈ మ్యాచ్ చుట్టూ, చాలా చాలా ఆలోచనలు ఈ మ్యాచ్ చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇందులో మన కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకోవాలంటే 20 ఓవర్ మ్యాచ్ 5 ఓవర్ మ్యాచ్ అనేది మాట్లాడుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ 5 ఓవర్ మ్యాచ్, అజింక్య రహానే కెనాట్ ప్లే టు 1 డౌన్, ఛాన్సే లేదు. అతను ఆడుతున్న ఆటకి ఎక్కడ ఆడతాడు 1 డౌన్, కుదరదు. రుతురాజ్ గైక్వాడ్, డారెల్ మిచెల్, సచిన్ రవీంద్ర, శివం దుబే, ఎంఎస్ ధోని వీళ్ళే ఆడాలి. దే షుడ్ ప్లే. అండ్ వాళ్ళ ఫాస్ట్ బౌలర్ వచ్చారంటే శివం దుబేని కూడా ఆడించకపోవచ్చు, అదొక తతంగా ఉంది అక్కడ మళ్ళీ. సో దిస్ ఇస్ వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్. సో మ్యాచ్ కుదిస్తున్న కొద్ది బ్యాటింగ్ పరంగా కూడా సిఎస్కేకి ఇబ్బంది ఉంది. ఆర్సీబీకి బ్యాటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఫాఫ్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, గ్రీన్ ఉన్నాడు, పటిదార్ ఉన్నాడు, దినేష్ కార్తిక్ ఉన్నాడు, అందరూ ఆ జోన్లోనే ఉంటారు వాళ్ళు. సో మ్యాచ్ కుదిస్తున్న కొద్ది బ్యాటింగ్కి ఉపయోగం లేకపోయినా ఈ 18 రన్స్, ఈ 8 to 11 బాల్స్ అనే ఇబ్బంది ఏదైతే ఉందో అది ఆర్సీబీకి ఇబ్బంది. దాన్ని సిఎస్కే క్యాష్ చేయాలని చూస్తారు. హూ ఇస్ ఎట్ అ బెటర్ పొజిషన్ ఇన్ దిస్ మ్యాచ్? డెఫినెట్లీ సిఎస్కే పాయింట్స్ టేబుల్లో క్లియర్గానే కనిపిస్తుంది బెటర్ పొజిషన్లో ఉన్నారని. అది కాకుండా సరే హెడ్ టు హెడ్ అడ్వాంటేజ్ అవన్నీ పాత విషయాలు, ఇక్కడ మాట్లాడుకున్న హెడ్ టు హెడ్ సిఎస్కేకి ఎక్కువగా ఉంది. బట్ వై సిఎస్కే అంటే దే ఎగ్జాక్ట్లీ నో వాట్ ఆర్సీబీ షుడ్ నాట్ డూ. వాళ్ళు ఏం చేయాలో తెలియడంతో పాటు ఆర్సీబీ ఏం చేయకూడదో కూడా తెలుసు. ఇది చేస్తే ఆర్సీబీ వెనక్కి వెళ్ళిపోతున్న విషయం తెలుసు. షుడ్ నాట్ డూ కన్నా కెనాట్ డూ, వాడు ఆర్సీబీ కెనాట్ డూ అనే విషయం శుభ్రంగా తెలుసు. సో ఇటువంటి పరిస్థితుల్లో సిఎస్కే అందుకే కాస్త ఎడ్జ్ అనేది కనిపిస్తుంది మ్యాచ్. ఇందులో ఏమీ ఎక్కడ కూడా మనం మ్యాచ్ పరంగా మాట్లాడుకొని వాళ్ళకి ఎడ్జ్ ఉందని చెప్పేది. నాకౌట్ గేమ్లో ఇట్ ఈస్ ఎనీబడీస్ గేమ్, అందులో డౌటే లేదు. బట్ ఎడ్జ్ల పరంగా మాట్లాడుకున్నా కొంచెం ఎక్స్ట్రా మనం ఒక స్టడీ చేసుకుని ఒక అనాలిసిస్ చేసి మాట్లాడుకోవాలి అంటే కనుక ఇది ఇక్కడ ఈ సమస్య అనేది ఆర్సీబీ కొంచెం ఉంది. అండ్ ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇఫ్ ఇట్ ఈస్ అ నాకౌట్ గేమ్ ఆర్ ఇన్ అ మస్ట్ విన్ లీగ్ గేమ్, సిఎస్కే ఇస్ అ డిఫరెంట్ బీస్ట్. ఆర్సీబీ ఇప్పటిదాకా వాళ్ళ మస్ట్ విన్ నాకౌట్ గేమ్లో చాలా తక్కువసారి గెలిచారు. ప్రాబ్లీ సమ్ టైమ్ ఇన్ 2009, 2011, 2016 అండ్ మా అయితే మన లాస్ట్ ఎలిమినేటర్ లక్నో సూపర్ జైంట్స్. అంతే, ఈ 4 అయితే నాకు టాప్ ఆఫ్ ది మైండ్ గుర్తున్నాయి. సిఎస్కే ప్రతిసారి మస్ట్ విన్ గేమ్లో గెలుస్తూ వచ్చారు. దే వెరీ రేర్లీ లాస్ట్ మస్ట్ విన్ గేమ్ లీగ్ దశలో, ప్లే ఆఫ్స్ విషయంలో కాదు, లీగ్ దశలో గురించి మాట్లాడుతారు. సో ఈ పరిస్థితిలో ఇక్కడ అందుకే స్లైట్ ఎడ్జ్ టువర్డ్స్ సిఎస్కే ఉంది. దాంతో వాళ్ళ టీం ఇష్టమా వీళ్ళ టీం ఇష్టమా అని ఆ కామెంటరీలో మీకు వదిలేస్తాను, అది పక్కన పెట్టేయండి. కానీ బట్ దిస్ ఈజ్ ద సీనియర్. కానీ ఏదైతే చెప్పానో బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఆర్సీబీకి చాలా గట్టిగా ఉంది. కంప్లీట్ బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఉంది. బౌలింగ్ అడ్వాంటేజ్, బౌలింగ్ ఊపు మీద, ఫామ్ మీద, జోన్ మీద ఉన్న బౌలింగ్ కెన్ గో ఫర్ అ టాస్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం ఇరు జట్ల నుంచి. బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఆర్సీబీ దగ్గర ఉంది, స్కోర్ అడ్వాంటేజ్ సిఎస్కే దగ్గర ఉంది. క్రాకర్ ఆఫ్ అ మ్యాచ్ జరుగుతుంది. క్లౌడ్ క్రాక్ కాకుండా ఉంటే కనుక అదే 10,000 అనుకుందాం. స్టేడియంలో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు అక్కడ, చాలా చాలా గట్టిగా డబ్బులు ఇచ్చి కూడా మ్యాచ్లు చూశారు. వాషౌట్ అయిపోయింది అంటే కనుక మీరు ఫేస్ వాల్యూ ఆఫ్ ద టికెట్టే వస్తుంది. మీరు పక్కన వాటి దగ్గర బ్లాక్లో టికెట్లు పొందారంటే ఆ డబ్బులు రావు. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ చిన్నస్వామికి ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ది బ్రిలియంట్ సిస్టమ్స్. అవన్నీ కూడా అది చాలా ఈజీగా గ్రౌండ్ డ్రై అవుతుంది, మ్యాచ్ రెడీ అవుతుంది. 7 దాకా కుంభవృష్టి కురిసి 7:45 కల్లా మ్యాచ్ మొదలుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటివి జరిగినా బాగానే ఉంటుంది. మన ప్రసన్న అఘోరం అక్కడ పెట్టాడు ఆల్రెడీ, ఇక్కడేం వర్షం పడట్లేదు అది ఇది అని చెప్పాడు. దినేష్ కార్తిక్ కూడా పొద్దున వర్షం పడింది అన్నాడు, మధ్యాహ్నం వర్షం పడట్లేదు అన్నాడు. మా వాళ్ళని కూడా అడిగితే ఇప్పుడేం వర్షం పడట్లేదని అంటూ ఉన్నారు. సో చూద్దాం, వర్షం పడకుండా ఉంటే అద్భుతమైన మ్యాచ్, వర్షం పడిందంటే ఇక విషాదమైన సంఘటన, అంతగానే చేసేది ఏమీ లేదు. వర్షం పడిందంటే ఆర్సీబీ ఇస్ ఎలిమినేటెడ్, సిఎస్కే ఇస్ త్రూ. వర్షం పడకుండా ఉందంటే కనుక గెలిచిన వాళ్ళు త్రూ. ఒకవేళ ఆ 18 మార్జిన్ అనేది ఉందంటే ఆర్సీబీ తరఫున ఎలా గెలిచినా కూడా 1 రన్తో గెలిచినా కూడా సిఎస్కే ముందుకు వెళ్ళిపోతుంది. సూపర్ ఓవర్లో గెలిచినా కూడా సిఎస్కే ముందుకు వెళ్ళిపోతుంది. సో టై అయ్యిందంటే ఇక్కడ సూపర్ ఓవర్ ఆడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెట్ రన్ రేట్ మారుతుంది. సిఎస్కే బహుశా అది గెలిచి 2 పాయింట్లు తెచ్చుకొని 6 ఓడిపోయి SRH ఓడిపోయి అలాంటి సమీకరణాలు వస్తే దాని గురించి రివ్యూలో మాట్లాడుకుందాం. టిల్ దెన్